జంపింగ్లు, మరోవైపు అసమ్మతి. ఓటమి తర్వాత టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజుకో రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేయడం టీఎంసీకి తలనొప్పిగా మారింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సైతం మమతా బెనర్జీకి అల్టిమేటం జారీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో సభ్యుడు ప్రకాష్ సిక్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కు లేఖ సమర్పించారు. ఈ వారంలో సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితాదేవ్ రాజీనామా చేయడంతో పార్టీ అంతర్గత పరిస్థితులపై చర్చ మరింత వేడెక్కింది. రాజీనామా అనంతరం బీజేపీ లోక్సభ సభ్యుడు నిశికాంత్ దూబే నివాసానికి ప్రకాష్ బరాయిక్ వెళ్లటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ సిక్ తెలిపారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పట్ల తనకు ఎలాంటి వ్యక్తిగత అసంతృప్తి లేదని, తన రాజీనామా పూర్తిగా రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. నార్త్ బెంగాల్లో టీఎంసీకి ఆశించిన ఫలితాలు సాధించలేదని, అందుకే రాజీనామా చేశానన్నట్లు స్పష్టం చేశారు. पश्चिम बंगाल का जो मैंडेट है, इस गणतांत्रिक देश का गणदेवता यानी कि पब्लिक राय दिया, भारतीय जनता पार्टी वहाँ जीती, सरकार बनी। मेरा भी कंस्टिट्यूएंसी में एक भी सीट हम लोग नहीं पाए, नॉर्थ बंगाल का भी सीट अच्छा नहीं है, रिजल्ट अच्छा नहीं हुआ। इस मैंडेट को देखते हुए मुझको भी लगा कि ना अब रहना ठीक नहीं है, मैं अपना पद से भी इस्तीफा दिया पार्टी। తృణమూల్ కాంగ్రెస్ లో తీవ్ర అసమ్మతి నెలకొంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. సంతకాల ఫోర్జరీ కేసులో చివరి నిమిషంలో అభిషేక్ తనను న్యాయవాదిగా తొలగించి అవమానించారని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దీదీకి అల్టిమేటం జారీ చేశారు. తమతో ఉంటారా లేక అభిషేక్ వెంట ఉంటారా అని అడిగారు. సీనియర్లను గౌరవించడం రాని అభిషేక్ వల్లే పార్టీ ధ్వంసం అవుతోందని చెప్పారు. I am also senior in politics. He can't do it in this way. He should understand because of him that we have lost it. He should understand this. He should understand the party is facing this problem because of him. Only because of him. But he will be going disrespecting everyone. Disrespecting me. This is not tolerable. I can't tolerate. I will request the Didi, if you depend upon the Abhishek Banerjee, then you remain with the Abhishek Banerjee, leave me. And if you leave Abhishek Banerjee, I am there, who has destroyed our party itself. శాసనసభలో ప్రతిపక్ష నేతగా రితబ్రత కాదని వెంటనే ఆయన నియామకం నిలిపివేయాలంటూ మమతా బెనర్జీ కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ చేసిన ధర్మాసనం ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఇక ఎమ్మెల్యేల ఫోర్జరీ కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ కాంగ్రెస్ పార్టీలో విలీనమంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఖండించింది. ఇండియా కూటమిని బలోపేతం చేసేందుకు సోనియా, రాహుల్తో మమతా బెనర్జీ సమావేశమయ్యారని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.